అమరావతిలోని అసైన్డ్ భూములను కొట్టేసింది ఎవరు? తెలుగుదేశమా, నారాయణ? అమరావతిలో అసైన్డ్ భూమి కుంభకోణం కేసు తీగలాగితే నారావారి నల్లధనం నెట్వర్క్ బట్టపైలిందని సాక్షి పేపర్ రాష్ట్రం వచ్చిందనమాట. బంధువులు, సన్నిహితులు, ఉద్యోగుల పేట అమరావతిలో భూములు హస్తగతం చేసుకున్నారని నారా కుటుంబం చేసుకుందని సాక్షి పేపర్ రాసుకుని వచ్చిందనమాట. అక్టోబరు ఆదివారం 1వ తారీఖుని 2023లో రాసుకుని వచ్చిందనమాట. దాని గురించి ఒకసారి చూద్దారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్ రైతుల నుంచి అసైన్ భూములు బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దల గురించి ఒకసారి చూస్తే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పొంగులేటి నారాయణ, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్రావు, తెనాలి శ్రావణ్ కుమారు, గుమ్మడి సురేష్, మండలి ఎస్ఎస్ కోటేశ్వరరావు, మండలి రాజేంద్ర, కేవీపీ అంజన్ కుమారు, దేవినేని రమేష్, బొబ్బ హరిశ్చంద్రరావు, హరినాథ్ చౌదరి, పొట్టూరి సాయిబాబు, దోనేపూడి దుర్గాప్రసాద్ ఈ విధంగా చెప్తున్నారు అనమాట. వీళ్ళందరూ అసైన్ భూమిని కొల్లగొట్టేశారని చెప్తారు. ఒక్క నారాయణనే తీసుకుంటే అసైన్ భూమి కొల్లగొట్టిన అవినీతి బాగోని తెలుసుకోవాలంటే ఒక్క నారాయణ ఆక్రమాన్ని పరిశీలిస్తే చాలు. నారాయణ బంధువులు బినామీల పేరిట 148 ఎకరాలు ఉన్నట్టుగా సిట్టు దర్యాప్తులు వెల్లడైంది. అందుకోసం నారాయణ 16.5 కోట్లు అక్రమంగా తరలించారు. అందుకు ప్రతిగా 148 ఎకరాలు పొందారని, ఆ 148 ఎకరాలకు CRDA భూసేకరణ కిందకి ఇచ్చింది. దాని విలువ 816 కోట్లు విలువైన స్థలాల ప్యాకేజ్ అని, అంతేకాకుండా ఆ భూములు 10 ఏళ్ల పాటు కౌలు మొత్తం కూడా పొందగలుగుతున్నారని, బినామీ రైతులకు CRDA ఇప్పటికే చెల్లించిన కౌలు మొత్తం 50 లక్షలు మళ్ళీ రామకృష్ణ హౌసింగ్ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. అక్కడి నుంచి ఆ మొత్తాన్ని మళ్ళీ నారాయణ విద్యాసంస్థలకు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయడం గమనార్హం. అంటే అసైన్ భూములు దక్కించుకుంది నారాయణ అన్నట్టు స్పష్టమైంది. అదే రీతిలో చంద్రబాబు, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమ, ఇతర టీడీపీ పెద్దలు వారి బంధువులు బినామీల ద్వారా 617 ఎకరాల్లో ఎంత భారీ దోపిడీ జరిగి పాల్పడ్డారని నారాయణ దోపిడీ చూస్తే స్పష్టం అవుతుందన్నమాట. అమరావతిలోని బడుగు బలహీన వర్గాల అసైన్ రైతులను బెదిరించి వారి భూములను కొల్లగొట్టేందుకు నల్లధనం తరలించారని సాక్షి పేపర్ రాసుకొస్తుందన్నమాట. తమ ఉద్యోగుల పేరిట అసైన్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు కూడా రట్టయింది. అమరావతిలో అసైన్ భూములు కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిఐటి ప్రత్యేక దర్యాప్తు సంబంధం నల్లధనం నెట్వర్క్ను ఛేదించింది. అసైన్ భూముల జాబితాలోని కేటగిరీ 1 నుంచి 4 వరకు ఉన్న 617 ఎకరాలను కొట్టేసేందుకు ఏర్పాటు చేసుకున్న నల్లధన మార్గాన్ని ఆధారాలతో బట్టబయలు చేసింది. బినామీల పేరిట అసైన్ భూమిని కొల్లగొట్టిన ముఠా జాబితా తవ్వుతుంటే చంద్రబాబు, లోకేష్, ప్రత్తిపాటి, గంటా, నారాయణ, దేవినేని ఉమ లాంటి టీడీపీ పెద్ద పేర్లు బయటపడ్డాయట. నారాయణ విద్యాసంస్థల మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసమని ఎన్ఎస్పార్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అసైన్ భూములు కొల్లగొట్టడం కోసమే నారాయణ కుమార్తె సింధూర, అల్లుడు పుతిన్ డైరెక్టర్గా ఎన్ఎస్పార్ కంపెనీని నెలకొల్పారు. నారాయణ విద్యాసంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్ఎస్పార్కి 10% కమిషన్ చెల్లిస్తున్న రికార్డులో చూపారు. ఇదే అవకాశంగా ఎన్ఎస్పార్లోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్ఎస్పార్లో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్టు చూపడం గమనార్హం. ఒలింపస్ క్యాపిటల్ ఏరియా క్రెడిట్ అండ్ సిఎక్స్ పార్ట్నర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా 400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్లానీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా బెనాంట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలో $75 మిలియన్ అంటే దాదాపు 613 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు రికార్డులు చూపారు. దీంతో 2 విడతల్లో ఎన్ఎస్పార్ కంపెనీలోకి 1,1300 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీ నల్లదాన్ని ఎన్ఎస్పార్లో మళ్లించినట్లు తెలుస్తుంది. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనీ కుమార్ రంగంలోకి వచ్చారన్నమాట. ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నల్లధనం తరలింపుకు మార్గంగా చేసుకున్నారు. అక్రమ నిధులను ఎన్ఎస్పార్ నుంచి రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ ఖాతాకు బదిలీ చేశారు. అప్పటికే నారాయణ విద్యాసంస్థల సిబ్బంది మరికొందరిని తమ బినామీలుగా ఎంపిక చేసుకున్నారన్నమాట. రామకృష్ణ హౌసింగ్ బ్యాంక్ ఖాతాల నుంచి ఆ బినామీలు వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులు మళ్లించారు. వారు ఆ నగదు డ్రా చేసుకున్నారన్నమాట. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్ భూములను తీసుకునేందుకు బడుగు బలహీన వర్గాల రైతులను అప్పటికే భయపెట్టారు. తద్వారా రైతులు అసైన్ భూములు తమ బినామీలైన ఉద్యోగులు ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు.
నిబంధనలకు విరుద్ధంగా ASEAN భూములు తమ బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారన్నమాట. తద్వారా బినామీలే CRDAకు ఆ భూములు ఇచ్చినట్లు చూపించి వారికే భూ సమీకరణ ప్యాకేజ్ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617 ఎకరాలకు గాను 3,738 కోట్లు విలువైన భూ సమీకరణ ప్యాకేజీ స్థలాన్ని పొందారన్నమాట. GPA సేల్ ద్వారా హస్తగతం చేస్తున్నమాట. కేటగిరీ 1 నుంచి 4 వరకు 617 ఎకరాలను సంబంధించి రెవెన్యూ రికార్డులు ఉన్న ASEAN రైతుల జాబితా, CRDA రికార్డులో ఉన్న రైతుల పేర్లు పరిశీలిస్తే అక్రమాల భాగవతం బయటపడుతుంది. ఈ జాబితాలో చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, వారి సన్నిహితులు, బంధువులు, బినామీలే బయటపడుతున్నారు. అమరావతి పరిధిలోని అనంతవరము, కృష్ణరాయపాలెము, కొరగల్లు, లింగాయపాలెము, మందడము, నెక్కల్లు, నవలూరు, రాయపూడి, తులూరు, ఉద్దండరాయపాలెము, వెంకటపాలెము, బోరుపాలెము, నేలపాడు తదితర గ్రామాల్లోని SC/ST బినామీలకు చెందిన 617 ఎకరాల ASEAN భూములను GPA సేల్ డీల్ ద్వారా హస్తగతం చేసుకున్నట్లు దర్యాప్తులో కూడా తేలిందన్నమాట. ఈ విధంగా ASEAN భూముల్ని 617 ఎకరాలని కొల్లగొట్టారని సాక్షి పేపర్ రాసిన వచ్చిందనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.